సభకు నమస్కారం. మీడియా వారికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ప్రొడక్షన్ నెంబర్ 1 తెలుగు ఫిలిం కౌన్సిల్ ఉదయమే అమృత గడియల్లో ప్రారంభించి మరి హయగ్రీవ డైరెక్టర్గా ఆయనకి రెండవ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కష్టాలన్నీ చూశారంటే, రెండో సినిమా దాకా వచ్చారంటే చాలా అనుభవించినట్లు లెక్క. సో రెండో సినిమా చేస్తున్నారంటే డెఫినెట్గా మంచి అనుభవం ఉంటుంది. సో హయగ్రీవకి శుభాకాంక్షలు. న్యూ ప్రొడ్యూసర్స్ కిషోర్ అండ్ ప్రదీప్, నిర్మాతలు కిషోర్ అండ్ ప్రదీప్ ఇద్దరు కలిసి మరి ప్రొడక్షన్ నెంబర్ 1. బ్యాక్గ్రౌండ్లో శివుడు కనిపిస్తున్నాడు, పేరేమో హయగ్రీవ. మరి ఆ శివుడి బ్యాక్గ్రౌండ్ మరి ఏంటి అనేది మనం షార్ట్లీ చూస్తాం. ఈరోజు పూజతో ప్రారంభించారు. షెడ్యూల్ ఎప్పుడు అనుకుంటున్నారు? నెక్స్ట్ మంత్ షెడ్యూల్ వెళ్ళబోతున్న ఈ సినిమాకి మా శుభాకాంక్షలు. నేను మీ లయన్ డాక్టర్ సాయి వెంకట్, ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. నేను కూడా ఒక దేవుడి సినిమా చేశాను, జయ హో రామానుజ అని. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇన్ని లాంగ్వేజ్లు చేశాను. దేవుడి బ్యాక్గ్రౌండ్లో చేయాలంటే చాలా కష్టం. అలాంటి ఒక అద్భుతమైన సినిమా తీయడం జరిగింది. సో నేను ఎప్పుడైతే రామానుజ పాత్ర వేసినో అప్పటి నుంచి నేను ఏ మూవీకి వెళ్ళినా, ఏ ఫంక్షన్ వెళ్ళినా, ఏ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళకు విజయం జరుగుతుంది. ఆ సందర్భంగా నా సినిమాలో చేసిన మన దేహో రామానుజులు చేసిన మా వెంకట్, ఆయన ఆహ్వానం మేరకు మన నిహారిక వీళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తే ఇంత ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడు 600 సినిమాలు నేను చీఫ్ గెస్ట్గా ఉండొచ్చు. దాదాపు 15 సంవత్సరాలుగా సినిమా వచ్చారు. మరి ఇంత ఎర్లీ రావాలంటే మేము ఎక్కడి నుంచో రావాలి. సో ఇంత టైంలో పూజ మరి మార్నింగ్ పెట్టారు. సో ఆ డిసిప్లిన్ ఉందా లేదా అని నేను 2-3 సార్లు చెక్ చేసుకున్నాను. చాలామంది నన్ను సాయంత్రం ఆడియో ఫంక్షన్ 6 గంటలకని పిలుస్తారు, 7 అయినా ఎవరు కనిపించరు. 8 గంటలకు అప్పుడు వస్తూ ఉంటారు. అలాంటి లాగా ఉంటుందా ఏంటి అని నేను డౌట్ తోటి వచ్చాను. 7:10, 7:15కి రీచ్ అయ్యాను. అప్పటికి ఇంకా వీళ్ళు చెప్తారు టైం అని అనుకున్నాను. బట్ గ్రేట్ ఏంటంటే డిసిప్లిన్ పర్ఫెక్ట్. ఈరోజు ఆ టైంకి ముహూర్తం కరెక్ట్గా జరిగింది. దీన్ని బట్టే మనం అంచనా వేయచ్చు సినిమా షూటింగ్ కూడా పక్కా డిసిప్లిన్గా జరుగుతుంది, టైం టు టైం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ ఇందులో చేసే వాళ్ళకి అండ్ ఆర్టిస్టులందరికీ, నాతో పాటు ఇచ్చేసిన గెస్ట్లు మన శ్రీనివాస్ గారికి అండ్ బ్రదర్ గబ్బర్ సింగ్, రాజశేఖర్ అండ్ ఆనంద్ అండ్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ ఇంత అర్లీగా ఫస్ట్ టైం బ్రదర్ అన్నట్టు, సాయి వెంకటన్ అన్నట్టు, ఇంత అర్లీగా ముహూర్తం డిసైడ్ చేసి టైం మీద ఎగ్జిక్యూట్ చేసి పూజా కార్యక్రమాలు ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి హయగ్రీవ గారు దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఇది తనకు రెండో సినిమా అఫీషియల్ గా. బేసిక్ గా ఇంకో సినిమా కూడా త్వరలో రిలీజ్ కి డేట్ అనౌన్స్ చేసినట్టున్నది. సో ఇది కూడా చాలా చక్కగా మంచి ముహూర్తంలో స్టార్ట్ చేశారు. మరి ఇది కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్ కావాలని మరి ఇక్కడున్న ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా, ప్రదీప్ అండ్ కిషోర్ గారు ఇద్దరు కూడా యంగ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వారికి యంగ్ డైరెక్టర్ దొరికారు. మరి ఒక సినిమా అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ పెట్టుబడి రిటర్న్ రావాలని మంచి ముహూర్తంలో ఈ యొక్క కార్యక్రమం జరిపించారు. ఖచ్చితంగా మీ డబ్బులు వాపసు వచ్చి అధిక లాభాలు వచ్చి ఇంకో సినిమా కూడా ఇక్కడే ముహూర్తం చేసి పెద్ద ఎత్తున చేయాలని హయగ్రీవకు కంగ్రాచులేషన్స్. నీ పట్టుదల, మరి నువ్వు మంచి ఆలోచనతో వచ్చింటావు డెఫినెట్ గా. ఎందుకంటే ఈశ్వరేచ్ఛ లేనిది ఏం జరగదు. మేము కూడా టైం మీదకి రావాలి, టైంలో రావాలంటే కూడా మనం అన్ని అందుబాటులో ఉంటేనే ఖచ్చితంగా అక్కడ టైంకి వస్తాము. మరి అన్నట్టు మేము కూడా మరి ఉదయం ఎప్పుడో లేచి కరెక్ట్ టైంకి వచ్చాము. అంటే కొందరు తప్ప కరెక్ట్ టైంలో వచ్చారు. మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో నిజంగా వస్తారని నేను అనుకోలేదు. ఎర్లీ మార్నింగ్ కదా, చాలా మంది వచ్చారు. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఎప్పుడు ఇలాగే వచ్చి వాళ్ళకి సహకరించి వాళ్ళ సక్సెస్ ని చూసే వరకు మరి లీడ్ రోల్ చేస్తున్నటువంటి
ఆ, చాలా మంది ఉన్నారు. అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మరి ఈశ్వరుడు ఉన్నాడు వెనకాల, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని నమ్ముతూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని మరొకసారి ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. యాక్చువల్గా స్టేజ్ పైన మాట్లాడి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో మా కోసం వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. సార్ యాక్చువల్లీ చేసుకుంటాము సారీ ఇబ్బంది పెట్టినట్టున్నాం ఎర్లీ మన మా కోసం వచ్చిన దానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. మీడియా మిత్రులకు అలాగే వచ్చిన అతిథులందరికీ నమస్కారం అండి. అమృత్ ఘడియలు స్టార్ట్ అయిన ఈ మూవీ ప్రొడక్షన్ నెంబర్ 1 హైగ్రీవా డైరెక్షన్లో తొందరగా స్టార్ట్ కాబోతుంది. అంటే నేను ఆల్రెడీగా ఒక సినిమా హైగ్రీవాతో చేయడం జరిగింది. మొన్ననే నడికట్టు చేశాను తిరుపతిలో. చాలా డెడికేటెడ్ డైరెక్టర్ అంటే పొద్దు నుంచి రాత్రి దాకా పిండేశాడు నన్ను మాత్రం. దీంట్లో కూడా అలాగే అవుతుంది అనుకుంటున్నా. డెఫినెట్లీగా ఒక మంచి మూవీ అవుతుందండి ఇది. అంటే ఇంకా టోటల్గా దీని గురించి బయటికి రాలేదు, ఇంకా ఏం చెప్పలేదు. కానీ పోస్టర్స్ అవన్నీ చూస్తుంటే ఒక డిఫరెంట్గా మైథాలజికల్ టచ్ ఉన్న సినిమా లాగా అనిపిస్తుంది. సో మంచి అమృత్ ఘడియలు స్టార్ట్ అయిన ఈ సినిమా ఒక మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇచ్చే ఉన్న మన వెంకట్ గారికి, లయన్ వెంకట్ గారికి, అలాగే అన్నగారికి, మన ప్రొడ్యూసర్స్కి, మన హైగ్రీవ్కి అందరికీ ధన్యవాదాలు. అండ్ ఆల్ ద బెస్ట్ హైగ్రీవ్. ప్రొడ్యూసర్ గారు మీరు కూడా, మీకు మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను. మీరు పెట్టిన పెట్టుబడి కన్నా చాలా ఎక్కువ రావాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద క్రూ మెంబర్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ. రెండోసారి 98లో అల్లరి ఓపెన్ చేశాను యాడ్ చేశారు. ఇక్కడ మనలో ఓపెనింగ్ చాలా హ్యాపీ అండి. ఇక్కడ సార్ గారు, వెంకటేశ్వర శ్రీనివాస్ సార్లు, శ్రీనివాస్ సార్ వెనకాల శ్రీనివాస్ అన్నారు. ఈ ముగ్గురు ఆశిస్తున్నది ఈ సినిమా సూపర్ డబ్బులు ఇప్పుడు అవ్వాలి. ఇక్కడ ఓపెనింగ్ ఎంత సక్సెస్ అయిందో అలాగే రిలీజ్ కూడా సక్సెస్ అవుతుంది. రిలీజ్కి మళ్ళీ మేము కలుస్తాం. థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ రెడ్డి గారికి, ఆయన ప్రొడ్యూసర్ గారికి. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ స్టెప్, డైరెక్టర్ గారు రెండో స్టెప్, నెక్స్ట్ మూవీ స్టెప్ ఆఫీస్లో ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రామ్ చరణ్, మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. పెద్దలందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. నా డైరెక్టర్ గారు పెద్ద హిట్ కొట్టారని ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బ్యాక్ నాకు స్టోరీ చెప్పారు సార్, విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎంత కామెడీ ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా చాలా బాగా మంచి ఒక అడ్వెంచర్లో ఉంటుంది సినిమా. అంత బాగుంటుంది స్టోరీ. అండ్ ఈ సినిమా నాకు రావడానికి కారణం ఏంటంటే మా మ్యూజిక్ డైరెక్టర్ మా రాజా మనోడు అండ్ భయ్య వీళ్ళంతా నన్ను సపోర్ట్ చేశారు సినిమాకి. అలాగే డైరెక్టర్ గారు బాగా నమ్మారు నన్ను. ఇందులో చాలా అంటే మెయిన్ రోల్ ప్లే చేయబోతున్నాను. నలుగురు ఉంటారు, అందులో ఒక మెయిన్ రోల్ ప్లే చేయబోతున్నాను. కొంచెం టెన్షన్గా ఉంది ఎలా చేస్తాను అనేది, కానీ బాగా చేస్తాను నమ్మకం ఉంది. స్టోరీ చాలా చాలా బాగుంటుంది. అండ్ నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు. అలాగే పెద్దలందరూ వచ్చారు నా గురించి నన్ను బాగా సపోర్ట్ చేయబోతున్నారు. ఇది కూడా ఫ్యూచర్లో సపోర్ట్ చేసి ఇంకా ముందు తీసుకెళ్తారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కొట్టి అందరి ఫ్యూచర్ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రెసిడెంట్కి వచ్చిన మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. స్టోరీ అయితే ఈ టైంలో చాలా కొత్తగా నాకు రాయడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కానీ ఏదైనా సరే. సో అన్న ఇప్పుడు కానీ మైథాలజికల్ ఫిలిమ్స్ కానీ ఏరికని ఒక రేంజ్లో తీసుకెళ్తున్నారు అని చెప్తుంటే నాకు అమ్మో ఇంత రీసెర్చ్ చేయాలని అనిపించింది. సో మేబీ ఈ కథ అందరికీ నచ్చి లైక్ శివయ్య ఎప్పుడు కానీ మాకు తోడు ఉన్నారు ఫస్ట్ ఫిలిం కానీ ఇప్పుడు కానీ. అండ్ అలాగే మీ అందరి ఆశీస్సులు ఉండాలి. అండ్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ అండి. మా వదిన సరస్వతి వదిన వెనక నుంచి బ్యాక్ బోన్ లైక్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ వదిన. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ టు ఆల్. అందరికీ నమస్కారం. నేను తిరుపతి నుంచి వచ్చా. ఆల్రెడీ మాకు డైరెక్టర్ గారితో ఎక్స్పీరియన్స్ ఉంది. నడికట్టు అనే మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్ నాకు. తర్వాత సేమ్ దీంట్లో కూడా సేమ్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్స్ ఎవరో కాదు మా తమ్ముడే. కాబట్టి నెక్స్ట్ ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని, అవ్వాలని, ఖచ్చితంగా అవుతుందని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఫర్దర్గా మంచి మూవీస్ చేయాలి సేమ్ ప్రొడ్యూసర్గా. నెక్స్ట్ డైరెక్టర్ గారు కూడా హైగ్రీవ గారు మంచి నెక్స్ట్
సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు అంటున్నాగానే సెకండ్ మూవీ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ మూవీ కంప్లీట్ అవుతూ ఉండగానే థర్డ్ మూవీ రావాలని కోరుకుంటున్నా. అలా మంచి గ్రోత్ ఉండాలి. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దవాళ్ళందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం సార్. మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. పొద్దున ముహూర్తం మాకు అట్లా కుదిరింది. ముహూర్తం అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చింది. అది చాలా వరకు ట్రై చేసాం, కానీ అదే ముహూర్తం ఫిక్స్ అయింది. దాన్ని చేంజ్ చేయలేకపోయాము. అయినా సరే ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి నన్ను ఆశీర్వదించడానికి, నన్ను మా టీం వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదే నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి ఇలా మాట్లాడడం, ఆ అవకాశం ఈ పెద్దలందరూ నాకు కల్పించారు. ఈయన మన డైరెక్టర్ గారు ఫస్ట్ ఒక నడికట్టు మూవీ చేశారండి. ఆయన ఆ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ మూవీకి చాలా కష్టపడ్డారండి. కష్టపడుతూనే ఉన్నారు. కష్టపడుతుండే కానీ మళ్ళీ ఈయనకి ఈ సినిమా రావడం జరిగింది. ఇంకా ఎన్నాళ్ళండి కష్టాలు. ఈ సినిమాకి కష్టాలు నేను పోవాలని నేను కోరుకుంటూ, నేను వీళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్పుకుంటూ, థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పాలనిపించింది. ఖచ్చితంగా మంచి జరుగుతుందబ్బా, మంచి జరుగుతుంది. మంచి హృదయంతో మీరు అందరూ కష్టపడి పనిచేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి అంత యంగ్ టీం మంచి జరగాలని. నిజంగా తను మ్యూజిక్ డైరెక్టర్ కూడా తెలియకుండా వాళ్ళ పని వాళ్ళు ఏదో ఎగ్జిక్యూట్ చేస్తారండి. ఇది మాత్రం నాకు నమ్మకం కలిగింది. థ్యాంక్ యూ.